హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఐపీఎల్లో భాగంగా గురువారం పూణే ముంబై జట్ల మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పూణే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోని ఈ మ్యాచ్లో సరదాగా రివ్యూ కోసం వెళ్లాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో భాగంగా తమ జట్టు లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ వేసిన బౌలింగ్లో ధోని రివ్యూ కోరాడు. పోలార్డ్ని అవుట్ చేసేందుకు ధోని రివ్యూ అంటూ సైగ చేశాడు. నిజానికి ఐపీఎల్లో రివ్యూలు లేకపోయినా థర్డ్ ఎంపైర్ అంటూ ధోని సంకేతాలు ఇచ్చాడు. తాహిర్ అప్పీల్కు ఎంపైర్ స్పందించకపోవడంతో ధోని ఇలా చేసి నవ్వులు పూయించాడు. టీవీ రిప్లేలో అది అవుట్గా కనిపించిన ఐపీఎల్లో డిఆర్ఎస్ లేకపోవడంతో పోలార్డ్ బతికిపోయాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్తో 3వ వన్డేల సిరీస్లో భాగంగా పూణేలో జరిగిన తొలి వన్డేలో ధోని తొందరలో రివ్యూకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆటగాడిగా ఉన్న ధోని పొరపాటున డిఆర్ఎస్ కి సంకేతాలు ఇచ్చాడు. ఎంపైర్ నిర్ణయంపై సమీక్ష కోసం కెప్టెన్ అప్పీల్ చేయాల్సిన సమయంలో ధోని రివ్యూకి వెళ్లాడు. అయితే ఈ సిరీస్ కు ముందే ధోని పరిమిత ఓవర్లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఆడిన తొలి మ్యాచ్ కాబట్టి ధోని అలా తొందరలో రివ్యూకి వెళ్లాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.